జనరల్‌గా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరోలంతా ఇప్పుడు ఈ ట్రెండ్ ఏం నడుస్తుందంటే రాజకీయాల్లోకి రావాలి. ఇక్కడ కోట్లు కోట్లు సంపాదిస్తున్నాం. ఇక రాజకీయాల్లోకి వచ్చి కూడా కోట్లు సంపాదించాలా? లేకపోతే జనాలకు సేవ చేయాలా? అనే ఆలోచనలు ఎవరికి వాళ్ళకు ఉంటాయి. మొత్తానికి రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన నెక్స్ట్ స్టెప్ అదే ఉంటది. రీసెంట్‌గా తమిళనాడులో విజయ్, హీరో విజయ్ ఒక్క వెలుగు వెలిగిన విజయ్ మెల్లిమెల్లిగా సేవా కార్యక్రమాలు అవి ఇవి అని చెప్పేసి మొత్తానికి ఆ సేవా కార్యక్రమాలను ఆ మాటున ఆ తెరచాటున ఉంటూ ఒక్కసారిగా పార్టీ పెట్టి సీఎం అయిపోయారు. దాని ఇన్స్పిరేషన్ టాలీవుడ్ మీద విపరీతంగా పడింది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద విపరీతంగా పడింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేసి ఇప్పుడు రెండు పార్టీలు బయలుదేరిపోతున్నాయి. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టేసి హడావిడి చేయాలి, ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి హడావిడి జరుగుతోంది. రాయ్ ఎన్టీఆర్ అనే ఒక చిన్న సంస్థను క్రియేట్ చేసి అది మాది కాదు అది ఇది అని మొత్తానికి ఏంటంటే సోషల్ మీడియా హడావిడి క్రియేట్ చేశారు. దాని తర్వాత నేనేం తక్కువ, నేను కూడా పార్టీ పెడతా అని చెప్పేసి అంటే మా 'గుండు బాస్' సినిమాలో ఆహ్, చెప్పాలనా? 'గుండు బాస్' సినిమాలో ఒక సీన్ ఉంటది. నీ కోసం నేను ఏమైనా కోసుకుంటా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది. అదేదో ఫ్లోలో 'గుండు బాస్' ఒకరితో అంటూ ఉంటే తనకి ఒక 2 సెటప్‌లు ఉంటాయన్నమాట. ఇటొక సెటప్, అటొక సెటప్ ఉంటది. 'గుండు బాస్ నీకోసం నేను కూడా కోసుకుంటా' అని అదంటే నువ్వేంటే కోసుకునేది నేను కోసుకుంటా అని చెప్పేసి ఇటుపక్క ఈ అమ్మాయి అంటుంటదనమాట. సో, అట్లా వాళ్ళు వాళ్ళు కోసుకుంటూ ఉంటారు. ఇట్లా ఇక్కడేంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నువ్వేనా పార్టీ పెట్టేది నేను పెడతా అని చెప్పేసి మా 'ఐకాన్ బాబు' కూడా తెగ రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోవడం తప్పేం కాదు. పార్టీ పెట్టడం తప్పు కాదు. ఆ! జనాల్ని మేపాలి. చాలా కథలుంటాయి. సో, అయితే ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. దీంట్లో నేను 'పవన్ కళ్యాణ్' గారిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు 'పవన్ కళ్యాణ్' గారు. ఆయన జనాల మనిషి కాబట్టి, జనాల కోసం ఏదైనా ప్యూర్‌గా చేయాలనే ఉద్దేశ్యం ఉంది కాబట్టి 10 సంవత్సరాలు తట్టుకున్నాడు. తట్టుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అవునా? ఇంకా జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే డిఫాల్ట్ వాళ్ళ తాతగారు రాజకీయ పరంగా తనకొక హిస్టరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తారనే ఆలోచన జనాల్లో ఆ క్లారిటీ ఉంది కాబట్టి తను రాజకీయాల్లోకి వస్తే ఏదైనా సస్టైన్ కావడానికి సోర్స్ ఉంటది. మరి మా 'ఐకాన్ బాబుకు' బ్యాక్ ఎండ్ ఏముంది? రాజకీయ పార్టీ ఎవరెవరో పెట్టేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేనెందుకు సక్సెస్ కాను అని చెప్పేసి తొడగొట్టి మరీ పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. నా ఉద్దేశ్యం ఏంటంటే 'గుండు బాస్' సజెషన్స్ ఏంటి అంటే, "వద్దు పుష్ప, రాజకీయం మనకు పనికిరాదు. ఎందుకంటే టోటల్ ఈ 'ఐకాన్ బాబు' ఫ్యామిలీ అంతా కమర్షియల్. అల్లు అరవింద్ అండ్ టీమ్ టోటల్‌గా కమర్షియల్. ప్రజారాజ్యంని ఎలా సంకనాకిపిచ్చారో తెలీదా? ప్రజారాజ్యం అనేది ఎవరి వల్ల సంకనాగిపోయిందో జనాలకి ఎవరికి తెలియకుండా ఉంది. మీరు కమర్షియల్. బిజినెస్ చేస్తారు. పార్టీ పెట్టినా గూడా అది కమర్షియల్‌గానే ఆలోచిస్తారు. అల్లు అరవింద్ అది 'అల్లు అరవింద్' అనే పెద్ద లెజెండరీ పార్టీ పెట్టినా గూడా అది ఒక ప్రైవేట్ సంస్థలాగే ఉంటుంది తప్ప పార్టీలాగా ఉండదు. సో, ఇప్పుడు పార్టీ పెట్టినా గూడా ఎవరు నమ్మాలి? జనాలు నమ్మాలి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి? జనాలు ఓట్లెయ్యాలి. ఓటు బ్యాంకుగా కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ మనకు ఏముంది? ఆర్మీ, ఆర్మీ అని జెప్పేసి, నా ఆర్మీ అని జెప్పేసి చొక్కాలు చించుకున్నంత మాత్రాన జనాలెవరు రారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టేసుకునేసి ఎంతమంది పెయిడ్ ఆర్మీని మనం క్రియేట్ చేసుకుంటాం. జనాల్లోకెళ్ళిపోతే ఈళ్ళంతా నా అభిమానులే అంటే ఊరుకుంటారా? ఏదో 1, 2 రోజులు అర్రెర్రెర్రే! 'ఐకాన్ బాబు' కష్టపడి పైకొచ్చాడే ఆర్టిస్ట్‌గా, హీరోగా. ఒకసారి చూద్దాం అని చెప్పేసి చూడ్డానికి రావచ్చు. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారున్నారు. ఇప్పటికి కూడా క్రేజ్ తగ్గదు. ఎప్పుడెళ్ళినా కూడా 'పవన్ కళ్యాణ్' చూడ్డానికే జనాలొస్తారు. అది ఓటు బ్యాంక్‌గా కన్వర్ట్ అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఏది? అంతా మంచి చేస్తూ 10 మందికి తను జనాల్లోనే ఉండాలి, జనాల కోసమే పనిచేయాలి అనుకున్న మనిషికే 10 సంవత్సరాలు టైం పట్టింది. మీరేం చేస్తారు? అబ్బా కొడుకు వచ్చి బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేస్తే ఓటు బ్యాంక్ ఎలా కన్వర్ట్ అవుతుంది? చిన్న లాజిక్ పుష్ప. ఆ 'పుష్ప' క్యారెక్టర్‌లో ఉండి చెప్పాను గదా! నేను ఎప్పుడో చెప్పాను. సుకుమార్ అనే మనిషి చెడదొబ్బాడు. టోటల్‌గా చెడదొబ్బాడు 'ఐకాన్ బాబుని'.
నాకు తెలిసి ఇప్పటి జీవితకాలంలో ఆయన పుష్ప క్యారెక్టర్ నుంచి బయటికి రాడు. ఇప్పుడు సినిమా హాల్స్ పెట్టావు, సూపర్, తప్పేం కాదు, అది బిజినెస్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కచ్చి పచ్చి అంటే అదే వర్కౌట్ అవుతుందని అర్థం. దాని తర్వాత ఏం పెట్టావు, సినిమా హాల్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది, అది సూపర్. అన్ని ప్లానింగ్ బాగానే ఉన్నాయి. మనకు స్టూడియో, అల్లు స్టూడియో పెట్టారు, ఇవన్నీ కమర్షియల్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. కానీ రాజకీయం వర్కౌట్ కాదు. రాజకీయం వేరు, బిజినెస్ వేరు. మీద తెలుసుకునే లోపు సంకనాగిపోతారు. ఎందుకంటే రాజకీయంలోకి దిగితే కోట్లు మీరు పెట్టాలి. మీరు పైసా పెట్టరు. ఎవరి దగ్గర నుండి ఉంటే పెట్టిస్తారు. వాళ్ళు సంకనాగిపోయిన తర్వాత వాళ్ళకు నాకు సంబంధం లేదంటారు. ఇది జరగవు ఇవి. జనాలు ఎలా నమ్ముతారు? ఒక్క రూపాయి కూడా జనాలకి మంచి చేయాలని రూపాయి కూడా ఖర్చు పెట్టే ఆ మనసు లేనప్పుడు వెంగిలి మెతుకులు కూడా ఇసిరి ఇట్లంటే వెంగిలి మెతుకులు ఎటుపోతాయో అని చెప్పేసి అలా అనే పరిస్థితి కూడా ఉండదు మీది. అంత దారుణమైన కమర్షియల్ బిజినెస్ మీది. కమర్షియల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు రాజకీయాల్లో వర్కౌట్ కాదు. ఎవరో రావాలి, ఏదో పెట్టాలి, పార్టీ పేరు మాది, ఎవరో ఫండింగ్ చేయాలి అంటే ఎందుకు చేస్తారు? సో మీ మైండ్ సెట్ నాకు క్లారిటీ ఉంది కాబట్టి చెప్తున్నా. గుండు బాస్ పూర్తి క్లారిటీ ఇస్తున్నాడు. పార్టీలు మనకు పనికిరావు పుష్ప. ఊరికి టైం వేస్ట్ చేసుకోకు. ఇంకా వీలైతే ఒక 10 మాల్స్ కట్టు, ఈ బిజినెస్ బాగా వర్కౌట్ అవుతుంది. వీలైతే ఇంకోటి వైజాగ్లోనో, అటు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోనో ఇంకో స్టూడియో పెట్టు, ఒకటి 2 స్టూడియోలు పెట్టు, సెట్ అవుతాయి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎలాగుంది, సినిమాలు ఎలాగో చేస్తారు, ఏదో సినిమాలు చేసుకుంటూ పోతుంటారుగా. ప్రతి ఒక్కరు సుకుమార్ కాలేరు కదా, ప్రతి ఒక్కరు పుష్ప సినిమా తీయలేరు. ఇప్పుడు ఆ తమిళ తంబితో ఏదో చేస్తున్నావుగా, రాక అని చెప్పేసి, అది రాక పార్ట్ 1, పార్ట్ 10, పార్ట్ 100 అది చేసుకుంటే వెళ్ళు, తప్పేం కాదు. ఎవరో డబ్బులు మనకి ఏమవుతుంది చెప్పు, అవునా కదా? ప్రొడ్యూసర్ ఎవడో, పెట్టేది ఎవడో, పోయేది ఎవడో, మనకేంటి? మళ్ళా ఏదో టైంలో అంటే ప్లాపులు పడుతున్నాయనుకో, మళ్ళా సుకుమారో ఎవరో వచ్చేసి ఉంటారు కదా. మనము స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళను ఖర్చులకి ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, సో జాగ్రత్త కాపాడుకున్నది. అలాంటి డైరెక్టర్ ఉంటారు కాబట్టి సేఫ్. మళ్ళీ ఒక సినిమా హిట్ పడింది అనుకో, మళ్ళీ మామూలు ఇంకో 10 సినిమాలు దొబ్బినా కూడా ఏం కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, సినిమాలు హ్యాపీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్ట్ నువ్వు, ఖచ్చితంగా ఒక మంచి ఆర్టిస్ట్వి, దాంట్లో డౌటే లేదు, అన్డౌటెడ్. ఎందుకంటే గంగోత్రి నుంచి మీ మేకోవర్ వేరే లెవెల్లో ఉంది. అయినా నాకు తెలుసు పుష్ప, పాజిటివ్ తెలుసు, నెగిటివ్ తెలుసు, వద్దనేటి వదిలేయండి, అర్థం చేసుకోండి. పార్టీలు మన పనికిరావు. సో మాల్స్ పెట్టుకున్నావు, సూపర్, అది కూడా బిజినెస్సే, చెప్తున్నా కదా. దాని తర్వాత స్టూడియోస్ పెడుతున్నారు, ఇది కూడా సూపరే. నేను సూపర్ అనేటి మీకు తిరుగుండదు. నేను వద్దు అనేది సంగనాగిపోతారు, గుర్తుపెట్టుకోండి. వద్దు పుష్ప, రాజకీయాలు మన పనికిరావు, అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే 10 రూపాయలు మిగులుతుంది, టైం వేస్ట్ కాదు. మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎవరో ఏదో సక్సెస్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయిపోయారు, విజయ్ అనే హీరో తమిళ్లో సక్సెస్ అయిపోయాడు, నేను ఎందుకు సక్సెస్ కానని చెప్పేసి తొడగొట్టి పార్టీ పెడితే కూసాలు కదిలిపోయి, ఇటు ఇండస్ట్రీ కాకుండా అటు పార్టీ కాకుండా మనము ఎందుకు ఎందుకు మాట్లాడుకోవడం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ మాట్లాడకూడదనే ఉద్దేశంతో పార్టీ పనికిరాదు అంటున్నాను. ఏం సూర్య, మీ పవన్ కళ్యాణ్ పెడితే మేము పెట్టలేమా అని చెప్పేసి అంటే, పవన్ కళ్యాణ్ వేరు, ఆయన జనాల మనిషి. మీరే మనిషి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. 10 మందికి సహాయం చేయగలిగే మంచి గుణం ఉన్నవాడు ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ అవుతాడు. మనకు అది లేనే లేదు, 1% కూడా లేదు కదా అని నేను అనుకుంటున్నా. మరి ఉందా? ఉంటే మరి స్టార్ట్ చేయండి, సేవలు స్టార్ట్ చేయండి, 10 మందికి హెల్ప్ చేయండి, 10 మంది బతకడానికి సపోర్ట్ చేయండి. రైతుల దగ్గరికి వెళ్ళండి, పల్లెలలో చచ్చిపోతున్నారు రకరకాల సమస్యలతో. వెళ్ళండి పుష్ప, జనాల్లోకి వెళ్ళండి. మరి వెళ్ళే ఆలోచన లేదు, ఆ వ్యాన్ నుంచి కిందికి దిగవు. ఎందుకు పుష్ప, ఎందుకు ఇవన్నీ ఐకాన్ బాబు, మనకి ఎందుకు వచ్చిన పెంట అంటున్నా నేను, అంతే. సో ఏదేమైనా కూడా నేను ఇచ్చే సజెషన్స్, గుండు బాస్ ఇచ్చే సజెషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. పాటిస్తే బాగుపడతారు, పాటించకపోతే సంక నాకిపోతారు. అది నా సిచ్యువేషన్, నేను చెప్తున్నాను. చెప్పే వరకే, మనం సజెషన్స్ చెప్పే వరకే. పాటించాలా వద్దా అనేది ఎవరి విజ్ఞతను బట్టి వాళ్ళకు ఉంటుంది. నేను ఎందుకంటే ఐకాన్ బాబుని ఒక ఆర్టిస్ట్గా నేను చాలా అభిమానిస్తాను. స్టిల్ ఇప్పటికీ పుష్ప అనే సినిమాని ఎన్నిసార్లు చూస్తుంటానో లెక్కే లేదు. నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను.
చాలా సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని సినిమాలే పర్మనెంట్. అందులో 'పుష్ప' ఖచ్చితంగా ఉంటది. 'పుష్ప' ఖచ్చితంగా ఉంటది. సో, దాని తర్వాత ఫర్దర్ 'వీరోస్‌వి' అవన్నీ కొన్ని ఉన్నాయి గానీ, అయి నీకు అనవసరం ఐకాన్ బాబు. మన దాంట్లో 'పుష్ప' అనేది అల్టిమేట్. సూపర్బ్! 'పుష్ప 2' విషయాన్ని పక్కకు పెడితే 'పుష్ప 1' మాత్రం అసలు మాస్టర్ పీస్. సో, ఒక ఆర్టిస్ట్‌గా డెవలప్ అవ్వచ్చు. స్కోప్ ఉంది. కావాల్సినంత మైలేజ్ ఉంది. హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. బిజినెస్‌లున్నాయి. లక్షణంగా బతికేయొచ్చు. పెట్టుకున్నావు, ఒక పెద్ద బస్సు పెట్టుకున్నావు. ఆ బస్సులో హ్యాపీగా ఏసీలో కూర్చొనేసి ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే హ్యాపీ కదా! ఎందుకొచ్చిన పెంట, సేవలు, కార్యక్రమాలు ఇవి మనకు సెట్ అవ్వవు. మన మైండ్ సెట్‌కి సెట్ అవ్వవు. అర్థం చేసుకో. రాజకీయాలు పనికి రావు. నేను ఓవరాల్‌గా చెప్పే సింగిల్ పాయింట్‌లో చెప్పేదేంటంటే రాజకీయాలు ఐకాన్ బాబుకు పనికిరావు. వద్దు. ఊరికే టైం వేస్టు, డబ్బులు దొబ్బెట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు. ఇది నేను చెప్పేది. గుండు బాస్ అన్ని నిజాలే చెప్తారు. గుండు బాస్ చెప్పినట్టు వింటే బాగుపడతారు. ఇందాక చెప్పినట్టు వినకపోతే సంకనాకిపోవడం తప్ప ఏముండదు. సో, ఏదేమైనా 'పుష్ప' ఆల్ ది బెస్ట్. ఏమంటే మనం చెప్పేవరకే ఉంటాం గానీ, మీరు లేదు సూర్య నేను ఇట్లాంటియన్నీ గుండు బాస్ ఇవన్నీ మీరు చెప్తుంటారు కానీ నేనేం పట్టించుకోను. నా పెయిడ్ ఆర్మీ ఉంది. నేను ఎంతమందికైనా డబ్బులిస్తా. ఎంతమందైనా పెయిడ్ ఆర్మీని క్రియేట్ చేసుకుంటా. ఈవెన్ అవసరమైతే జనాలకైనా డబ్బులిచ్చేసి నా అభిమానులుగా క్రియేట్ చేసుకుంటా అంటే చేసుకో. చేసుకోబ్బా! ప్రాక్టికల్‌గా మీకు అర్థమవుతదిగా. డబ్బులు దొబ్బెడుతుంటే అర్థమవుతది. తర్వాత ఒకానొక స్టేజ్‌లో అల్లు అరవింద్ మీ బాబే అంటాడు. "ఎందుకు వచ్చిన పెంట్రా ఇయన్నీ? ఎందుకు ఈ పార్టీలు ఈ చెత్తంతా? మనం హ్యాపీగా బిజినెస్‌లు చేసుకోకుండా" అనే రోజొస్తుంది. అప్పుడైనా మానేయాల్సిందేగా. ఎందుకంటే మీ బాబు ఊరుకోడు డబ్బులు పోతూ ఉంటే. ఇవన్నీ క్లియర్‌గా తెలుసు. అందరికీ తెలుసు. అందువల్లే చెప్తున్నా పార్టీ వద్దు అంటున్నా. వింటే బాగుపడతారు. లేకపోతే అదనమాట. ఓకే. సో, నా పేరు గుండు బాస్ @ ఈజీ సినిమా. థాంక్ యూ సో మచ్.